సో మరి రాష్ట్రంలో గతంలో మద్యం కుంభకోణంలో చూసుకుంటే కనుక మద్యం వ్యవస్థ అంతా ఆన్లైన్లో ఉండేదని, అలాంటిది వైసీపీ వచ్చిన తర్వాత అంతా మాన్యువల్గా మారిందని, సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారంటూ సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా ఆరోపిస్తారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి గతంలో చూసుకుంటే కనుక మద్యం మొత్తం కూడా ఆన్లైన్లో ఉండేది, అలాంటిది వైసీపీ వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించిన వ్యవస్థ మొత్తము మాన్యువల్గా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డియే కీలక పాత్ర పోషించారంటూ సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా అయితే ఆరోపిస్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి A16గా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకున్నారు. సో దాని మీద ఇవాళ సిట్ వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వకండి, బికాజ్ మొత్తం ఈ మద్యం కుంభకోణంలో జరిగిన ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ యాక్చువల్గా డిజిటల్గా ఉండాల్సినవి మాన్యువల్గా మార్చింది మిథున్ రెడ్డి. ఓకే. సో మిథున్ రెడ్డి మొత్తం డబ్బుల్ని డైవర్ట్ చేశాడు. వీళ్ళు క్యాష్ అండ్ క్యారీ విధానం వల్ల ఏమైందంటే, వీళ్ళు డిజిటల్లో అయితే మీకు మొత్తం తెలుస్తుంది, అవును, కానీ ఇది తెలవకపోవటం వల్ల వీళ్ళు మాన్యువల్ చేయటం వల్ల 3,500 కోట్లు మొత్తం మిథున్ రెడ్డి ఎక్కడికి పంపించాడు. ఈ 3,500 కోట్లు ఏం చేశారు అంటే ప్రభుత్వ ఖజానాకి వీళ్ళు గండి కొట్టారు. సో ఈ డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి ప్రజల కోసం ఉపయోగపడాలి. కానీ అలా కాకుండా ఈ 3,500 అక్కడెక్కడ తాడేపల్లికి వెళ్ళిందా, లేదు తాడేపల్లి పక్కన ఒక ఫ్లాట్ తీసుకున్నారు కదా, సో దాంట్లోకి వెళ్ళిందా, ఈ డబ్బు ఏం చేశారు అనేది తేలాలి. లేదు అప్పుడు కంటైనర్స్ వచ్చాయి, మీకు గుర్తుందా? తాడేపల్లి కంటైనర్ వెళ్తే ఆ కంటైనర్ లో ఈ డబ్బు మొత్తాన్ని పెట్టి అక్కడ అదేంటది ప్రత్యేక విమానంలో వెళ్ళారు చూడండి. ఎవరు జగన్మోహన్ రెడ్డి కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు వెనకాల ఒక విమానం వెళ్ళింది, మీకు గుర్తుంటే కనుక. సో ఆ విమానంలో ఈ క్యాష్ మొత్తం వెళ్ళిందా. సో అక్కడికి తీసుకెళ్లారా మేడం? అక్కడ తీసుకెళ్తారు. అక్కడ ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో లండన్ లో అది ఆ ఐలాండ్ కి చేర్చారా? ఓకే. అక్కడి నుంచి మరి ఏం చేశారు ఈ డబ్బంతా, ఇది కూడా ఆలోచించారు. కాబట్టి ఇవాళ సిద్ధార్థ లూద్రా వాదనల్లో నిజం ఉంది. అందుకే ఇవాళ మీరు మిథున్ రెడ్డికి మీరు బెయిల్ ఇవ్వద్దు, మీరు బెయిల్ పిటిషన్ కొట్టే, ఎందుకంటే బెయిల్ ఇస్తే కనుక అయితే మళ్ళా ఇతను కూడా ఎవరు మిథున్ రెడ్డి కూడా మళ్ళా మొత్తం తారుమారు చేసే అవకాశం ఉంది కదా. అంటే అతను A16 అందులో. సో ఈ మొత్తం అసలు ఈ డిజిటల్ లావాదేవీలు పక్కకు పెట్టి మాన్యువల్ గా చేసింది మిథున్ రెడ్డి. అంటే మరి ఎవరు బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు? మీకు తెల్లారులేస్తే మోదీ గారు ఏం చెప్తారు, అంతా డిజిటల్ చేయండి అంటారు. మీకు గుర్తుంటే కనుక అయితే అమెరికా నుంచి అక్కడి నుంచి ఒక కంట్రీ నుంచి ఒక లేడీ వచ్చి ఇక్కడ అంతా డిజిటల్ పేమెంట్స్ జరగడం చూసి ఆశ్చర్యపోయింది ఆవిడ. ఢిల్లీలో ఒక కూరగాయల వాళ్ళు కాదు, పళ్ళ వాళ్ళు కాదు, ఒక చిన్న షాప్ పెట్టుకున్న వాళ్ళు కాదు, అందరూ డిజిటల్ పేమెంట్స్. మనం కూడా తెల్లారులేసి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. సో ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత డెవలప్ అయిందా ఇండియా అని. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక 10 రూపాయలు పళ్ళు కొనుక్కున్నా, 10 రూపాయలు పూలు కొనుక్కున్నా కూడా మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. మరి అటువంటిప్పుడు మీరు ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండకుండా మరి మళ్ళా మీరు క్యాష్ అండ్ క్యారీ విధానం తీసుకురావటం ఏంటి? మరి దీని మీద కూడా అప్పుడు బీజేపీ దృష్టి పెట్టి ఉండాలిగా. ఈ మద్యం కుంభకోణంలో లావాదేవీలంతా డిజిటల్ కావట్లేదు అని వాళ్ళు తెలుసుకోవాలిగా. కేంద్రం కూడా దృష్టి ఎందుకు పెట్టలేదు? అవును మేడం, అసలు దృష్టి అంటే యాక్చువల్ గా ఇవన్నీ చూస్తూ ఉంటారు కేంద్రం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్. అదే అడుగుతుంది, ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళినా వీళ్ళు నోర్లు మూసుకున్నారా అంటే వాళ్ళకి మధ్య అప్పుడు లాలూచీలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద కుట్ర అండి. ఇది మామూలు కుట్ర కాదు. అంటే మొత్తం మిథున్ రెడ్డి హ్యాండ్ ఓవర్ లో ఈ 3,500 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి. తర్వాత ఆ 300 కోట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప మనం ఫస్ట్ లోనే చెప్పాం 3,500 కోట్ల గురించి. దీని గురించి ఎవడు మాట్లాడలేదు. కాబట్టి అసలు ఇప్పుడు రేపొద్దున మిథున్ రెడ్డిని మీరు మాకు విచారణకి ఇస్తే గానీ ఈ విషయాలు బయటికి రావు. కాబట్టి మీరు మిథున్ రెడ్డిని మాకు అప్పగించండి, మీరు అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అని ఇవాళ సిట్ తరఫున లూద్రా వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి అని మిథున్ రెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్నాడు సీనియర్ న్యాయవాది. ఆయన ఏమంటున్నారంటే మిథున్ రెడ్డి అమాయకుడు, ఇందులో ఆయనకేం సంబంధం లేదు, అందరూ అమాయకులే, మొత్తం అన్ని మాయమైపోతాయి కానీ అందరూ అమాయకులే మీకు వైసీపీలో. కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డికి మాత్రం బెయిల్ రాకూడదండి. వస్తే కనుక అయితే మొత్తం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం గోల్మాల్ ఇప్పటికే చేశారు, ఇంకా చేస్తారు. సో మేడం, మరి చూసుకుంటే యాక్చువల్గా లిక్కర్ స్కామ్ చూసుకుంటే ఏకంగా పేదవాళ్ళనే టార్గెట్ చేసి స్కామ్ జరిగింది
వెళ్ళిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబల్ ట్రిబుల్ రేట్స్ వేసేసుకొని ఆ మద్యాన్ని కూడా కొంతమంది పేదవాళ్ళు తాగడం వలన వాళ్ళ కిడ్నీలు కానివ్వండి, కలేయాలు కానివ్వండి దెబ్బతిన్నాయి. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇవాళ వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుద్ది అంటారు మామూలుగా? న్యాయం ఏముందండి, ఇంకా అన్యాయమే జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇంకో విషయం, ఈ ముడుపుల సొమ్ము ఏంటంటే అంతిమంగా ఎక్కడికి చేరిందో తేల్చాలని వీళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడంటే, ఆయన ఇప్పుడు డికార్ట్ లాజిస్టిక్స్ A16 ఏదైతే ఉందో ముడుపుల రూపేణా డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఆయన కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్ సంస్థ ఖాతాలోకి 5 కోట్లు చేరాయని కోర్టు దృష్టికి లూథ్రా తీసుకొచ్చారు. సో ఈయన బెదిరింపులకు పాల్పడి మద్యం ఉత్పత్తి సంస్థల నుంచి బలవంతంగా, అంటే మొత్తం ఆ సంస్థలన్నింటినీ కూడా ఈయన బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు అనేది లూథ్రా గారు చెప్తున్న విషయం అన్నమాట. సో అందుకని ఎంపీ పదవిని ఈయన దుర్వినియోగం చేసుకున్నారు. దర్యాప్తుకి వీళ్ళెవరు కూడా సహకరించట్లేదు, ముఖ్యంగా మిథున్ రెడ్డి. కాబట్టి ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదు అయ్యాయి. కాబట్టి ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వకండి అని లూథ్రా వాదించడం జరిగింది. ఎందుకంటే మిథున్ రెడ్డి కనుక ఇప్పుడు నోరు విప్పితే, ఓ పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి రిలేటివ్ అతను. సో మిథున్ రెడ్డి కూడా చాలా కావాల్సిన వాడు. మిథున్ రెడ్డి అమాయకుడు, పెద్దిరెడ్డి అమాయకుడు, మొత్తం అసలు మీకు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అమాయకులే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అమాయకుడు కదా. అంటే ఎంత అమాయకుడు అంటే, ఒక కుట్రని ఎలా చెయ్యొచ్చు అంటే, ఒక నిన్నంతా కూడా ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేశారు కదా అక్కడ బంగారుపాళ్యాలో, కానీ అంతా కూడా ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఏదైనా కూడా టేక్ ఆఫ్ చాలా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డికి. అంతిమంగా అది ల్యాండ్ అయ్యేటప్పుడు మొత్తం మటాష్ అవుతుంది. కాబట్టి ఇవాళ మద్యం కుంభకోణంలో వీళ్ళు ఏదో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు కానీ రావడం తెలియకపోయినట్టు వీళ్ళు దీని పంపకాలన్నీ ఎలా చెయ్యాలి ఏమిటి అన్ని బాగానే చేశారు. కానీ అసలు సిట్టుకు దొరకకుండా చేసుకోవడంలో అందరూ విఫలమయ్యారు. ఎందుకంటే ఇవాళ ఎవడికి వాడు నోరు విప్పుతున్నాడు, వాళ్ళు భయపడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించలా. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడు ఎవడో ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. సో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది వీళ్ళ నోటి నుంచి వస్తే, రేపు మిథున్ రెడ్డి నోటి నుంచి వస్తే, మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోతే అప్పుడు మద్యం కుంభకోణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మనం మరి ఫైనల్గా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి గారితో పాటు అందరూ బయటకు వచ్చారని చెప్పొచ్చు. అలాగే రాజ్ కసిరెడ్డి గారు దీనికి సంబంధించిన డబ్బులు కానివ్వండి, వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్కి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలకైతే ఫినాన్స్కి ఇచ్చారంటూ కూడా వార్తలు వచ్చాయి. సో వాళ్ళు కూడా ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎవడు బయటకు రాడండి, అందరూ శిక్ష అనుభవించాల్సిందే. కాకపోతే ఏంటంటే వీళ్ళు అప్రూవర్స్గా మారితే కొంచెం తగ్గుతుంది అంతే. కాబట్టి రాజ్ కసిరెడ్డి ఎక్కడెక్కడ పెట్టాడు, ఇప్పుడు అసలు వాసుదేవరెడ్డి ద్వారానే కదా మొత్తం బయటకు వచ్చింది. వాసుదేవరెడ్డి మావగారిని పట్టుకుంటేనే మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. అక్కడి నుంచి వాసుదేవరెడ్డి నిందితుడు అని తెలిసాక వాసుదేవరెడ్డిని పట్టుకున్నాక వాసుదేవరెడ్డి మొత్తం చెప్పేసి అతను వేరే శాఖకి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఆయన మాతృ సంస్థకి వెళ్ళిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎంత తప్పు చేశారు ఏమండి, ఆర్థిక నేరం అనేది చిన్నది కాదు. అది మీరు చిన్నది చేశారా పెద్దది చేశారా అని కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతివాడు అనుభవిస్తాడు శిక్షలు. కాకపోతే శిక్షల్లో కొంచెం ఏదన్నా కొద్దిగా తగ్గచ్చు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ.